భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దు, ఇప్పటికే జరిగిన వారిని తొలగించొద్దు, సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెచ్చిన జీవో 16 చెల్లదు, హైకోర్టు ధర్మాసనం తీర్పు. కాంట్రాక్టు ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయాలి అన్న ఈ కేసు గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కొంతమంది కోర్టుకు పోయారు. కోర్టు నిన్న తుది తీర్పుని వెలువరించింది. ఏమని? అసలు ఈ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం ఇచ్చిన జీవో 16 అన్నది చెల్లదు, భవిష్యత్తులో ఎలాంటి క్రమబద్ధీకరణ చేయొద్దు అని చెప్పింది. ఎందుకంటే ప్రభుత్వాలు ఒక రకంగా మరి ఇది లీగల్గా తెలుసుకోకుండా చేసిరా ఏందో తెలియదు, కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకి హామీలు ఇచ్చారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు పోయి ఏ రకంగా ఈ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారు, మరి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని వీళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తే నెలల తరబడి సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి దీని మీద. చివరికి నిన్న కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది ఏంటంటే, భవిష్యత్తులో ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని తీయొద్దు, అంటే వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించొద్దు, వాళ్ళని ఉద్యోగాల్లోనే ఉంచాలి, అండ్ దాంతోపాటు రెగ్యులరైజ్ చేయొద్దు అని చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం చట్టంలో సవరణ ద్వారా చేర్చిన సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికోసం జారీ చేసిన జీవో 16 చెల్లదని తీర్పు వెలువరించింది. అయితే జీవో 38 కింద ఇప్పటికే క్రమబద్ధీకరణ పూర్తయిన ఉద్యోగులను కొనసాగించాలి అని, వారిని తొలగించరాదని ఆ తీర్పులో పేర్కొన్నది. సో ఇప్పటివరకు ఎవరైతే రెగ్యులరైజ్ అయిపోయారో వాళ్ళని ముట్టుకోవద్దు, భవిష్యత్తులో చేయొద్దు, వారిని తొలగించరాదని ఆ తీర్పులో పేర్కొన్నది. భవిష్యత్తులో ఎలాంటి క్రమబద్ధీకరణ చేపట్టరాదని స్పష్టం చేసింది. ఒప్పంద ప్రాతిపదికన కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని ఇందుకోసం జీవో 16 ద్వారా తీసుకొచ్చిన సెక్షన్ 10Aను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైనవి. వీటిపైన జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి మంగళవారం తీర్పు వెలువరించింది. మరి ఇప్పుడు తీసుకున్న వాళ్ళని మళ్ళీ తీయొద్దు, కొత్త వాళ్ళని తీసుకోవద్దు అంటే మరి రెండు రకాలుగా ఉంటుంది. మరి తీసుకున్న వాళ్ళు ఎట్లా, ఏ లెక్కన మరి వాళ్ళని తీసుకున్నారు? మరి వీళ్ళకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయమా? ఇది ఇక్కడ కూడా మరి న్యాయంలో రెండు రకాలుగా ఉన్నది కదా. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రభుత్వ విధానాలకు విరుద్ధమని. ఈ సమస్య ఎందుకు వచ్చింది? ప్రభుత్వాలు సరైన ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లాంటివి, స్కిల్ యూనివర్సిటీస్ లాంటివి పెట్టకపోవడం వల్ల, స్కిల్స్ లేక ఇట్లా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. సరే, ఇప్పుడు కాంట్రాక్ట్లో చేరిన వాళ్ళంతా స్కిల్స్ లేని వాళ్ళని కాదు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే గొడ్డు చాకిరీ చేస్తున్నారట. కాకపోతే ఎందుకు వాళ్ళు అదే ఉద్యోగం పట్టుకొని ఉండాల్సి వచ్చిందంటే, వాళ్ళకి పోస్ట్ లేట్లే, ఉద్యోగాలు లేకపోవడం. ప్రైవేట్ సెక్టార్కి వెళ్దామా, అక్కడ దారుణమైన పరిస్థితి. ఎందుకంటే అంతా ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరు ఉంటారండి? ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటారు. డబ్బులు లేక చదువుకొని మధ్యలో మిస్ చేసిన వాళ్ళు, ఇంకా ముందుకు వెళ్దామంటే ఫర్దర్గా లేని వాళ్ళు, ఇంకా అక్కడే ఆపేసి ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఈ అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా. చట్టం దృష్టిలో ఇది సరికాదని తేల్చి చెప్పిందట. చట్టబద్ధమైన ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సెక్షన్ 10A అతిక్రమించజాలదని పేర్కొన్నది. ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలు సెక్షన్ 10A ద్వారా తీసుకొచ్చిన నిబంధనలు పరస్పరం భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సర్వీసులకు రెండు వేరువేరు నిబంధనల కింద భిన్నమైన అర్హతలు పేర్కొనడం సరికాదు. ప్రస్తుత క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదని, పారదర్శకంగా లేని విధంగా అర్హతలు నిర్ణయించారు అని, అందువల్ల క్రమబద్ధీకరణ అధికారం చట్టానికి అనుగుణంగా ఉందని భావించలేమని పేర్కొన్నది. పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధం, సెక్షన్ 10Aను పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 కింద లభించిన అధికారంతో తీసుకువచ్చామన్న ప్రభుత్వ వాదనతో ధర్మాసనం విభేదించింది. సెక్షన్ 101 కింద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలను రద్దు చేయడం, సవరించడం, మార్పుతో స్వీకరించడం చేయవచ్చు. అయితే అమల్లోని చట్టానికి సెక్షన్ 10Aను చేర్చడం సరికాదు. ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనల రద్దు, సవరణలు జరగకుండా సెక్షన్ 10Aతో కొత్త నిబంధన తీసుకురావడం, సరికొత్త అర్హతలను నిర్ణయించడం సరికాదు అని చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నది కోర్టు. పిటిషన్లు వేసేవాళ్ళు వేస్తున్నారు, ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ కూడా ఏదో వీళ్ళనేదో క్రమబద్ధీకరించినట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్నది. ఎవరు చేయలేదు, ఆయన చేయలేదు, ఈయన చేయలేదు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం అని ఒకటి ఉన్నది కదా, సుప్రీంకోర్టే చెప్పింది కదా. మరి ఇదే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సమాన పనికి సమాన వేతనం వస్తున్నదా? ఇప్పుడు మీరు సమాన పనికి సమాన వేతనం ఇచ్చినప్పుడు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అన్న చర్చ కూడా రాదు. ఒక రకంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తే ఏ పని అయితే గవర్నమెంట్ ఉద్యోగి చేస్తున్నాడో కాంట్రాక్ట్ ఉద్యోగి అదే చేస్తున్నాడు, ఆయనకి ఏ జీతం అయితే ఇస్తున్నారో ఆయన కూడా అదే జీతం ఇవ్వండి. ఇంకా చర్చ ఎక్కడిది?
అసలు ఈ మూమెంట్స్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అన్న ఆందోళన కూడా ఎక్కడో ఒక దగ్గర వస్తే రావచ్చేమో, కానీ పెద్ద ఎత్తున రావడానికి అవకాశం కూడా ఉండదు. వాళ్ళతోని ఉన్న ఎంప్లాయీస్ కంటే గొడ్డు చాకరీ చేయించుకుంటారు, పనిచేసేదంతా వాళ్ళే దాదాపుగా. మరి ఆ సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇవ్వం? ఇక ఆయన కాంట్రాక్టర్ కోపం వచ్చినా అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఊస్తే, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని ఎవరైనా క్వశ్చన్ చేసినా కాంట్రాక్ట్ ఉద్యోగి ఆయన పని కథమే. ఎందుకంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ కాంట్రాక్ట్ మారుతూ రెన్యువల్ చేస్తూ ఉంటారు కదా అవుట్సోర్సింగ్ అయితే. ఉన్నవారిని తొలగించాలని ఆదేశించలేం. ప్రస్తుతం క్రమబద్ధీకరణకు పూర్తయిన 5,544 మంది ఉద్యోగులను తొలగించాలి అని ఆదేశాలు ఇవ్వలేమని, దీనికి కారణాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత కేసుల ప్రకారం క్రమబద్ధీకరణ జరిగిన వారిని తొలగించి పిటిషన్లతో నియమించాలని ఆదేశాలు ఇవ్వాల్సి ఉందని, అయితే వాళ్ళను తొలగించాలని ఏ ఒక్క పిటిషన్లోనూ ఎవరూ కోరలేదని స్పష్టం చేసింది. చట్టవిరుద్ధమైన నియామకాలు జరిగినప్పుడు నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఎంఏ హమీద్ వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇక్కడ క్రమబద్ధీకరణ జరిగిన ఉద్యోగులు 2009లో నియమితులయ్యారు. దాదాపు 15 ఏళ్లకు పైగా సర్వీసులో ఉన్నారు. ఈ దశలో తొలగిస్తే ఆ ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అధికరణ 226 కింద హైకోర్టు విచక్షణాధికారంతో విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవచ్చని, ఈ నేపథ్యంలో ఇప్పటికే రెగ్యులరైజ్ జరిగిన ఉద్యోగులను తొలగించరాదని ఆదేశించింది. భవిష్యత్తులో చట్ట ప్రకారం నియామకాలు చేపట్టాలంటూ 40 పేజీల తీర్పులో పేర్కొన్నది. ఈ పిటిషన్ ఐ థింక్ నేను అనుకోవడం శంకర్ గారు వేసినట్టున్నారు, ఓయూ శంకర్. ఒక్కసారి కాల్ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, బిజీ వస్తున్నది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో అక్రమం. చట్ట ప్రకారం నేరుగా ఉద్యోగాలు భర్తీ చేయండి. ఇప్పటికే క్రమబద్ధీకరించిన వారిని తొలగించొద్దు. జీవో ద్వారా చట్టంలో సవరణ చేయడం చెల్లదు. జీవో 16 ద్వారా చేర్చిన సెక్షన్ 10A చట్ట విరుద్ధం. ఆ సెక్షన్ కొట్టేస్తున్నాం హైకోర్టు ధర్మాసనం. సో ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో పర్మనెంట్ అన్న ఆలోచన చేయకూడదు అని కోర్టు చెప్పింది. ఇప్పటి వరకు పర్మనెంట్ అయిన వాళ్ళు 2009లో, ఆ తర్వాత పర్మనెంట్ అయిన వాళ్ళని మాత్రం వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు అని చెప్పింది. మానవతా దృక్పథం కోర్టు విచక్షణాధికారం ప్రకారం విస్తృత అధికారాలను ఉపయోగించి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లే. అంటే చర్యలు మీన్స్ వాళ్ళ ఉద్యోగాలు ఏం తొలగించట్లే. శంకర్ గారి పిటిషన్ వేసినట్టున్నారు ఓయూ జేఏసీ నుంచి. అన్న నమస్తే. నమస్తేనే. ఇప్పుడు ఎట్లా అన్నా నిన్న మీరేనా పిటిషన్ వేసింది ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులది? ఆ పిటిషన్ గతంలో నేను వేసిన, అవి డిస్మిస్ అయినాయి. తర్వాత వేరే వాళ్ళ ఏవైతే నా తోటి మిత్రులు వేసినరో అవి నేను ఆర్గ్యుమెంట్ కి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఏమన్నది కోర్టు? పాత వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, కొత్తవి ఇంకా క్రమబద్ధీకరించొద్దు అని చెప్పిందా? అది పేపర్లో ఉన్న వార్త. అయితే జడ్జి గారు ఏమంటారంటే 10A అదే కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ కి కారణమైన జియో నెంబర్ 16 10A అన్కాన్స్టిట్యూషనల్ అని ప్రకటించిండు. ఓకే ఓకే, దాన్ని ప్రకటించిన తర్వాత మిగతాయి మరి ఏ యాక్ట్ ద్వారా, ఏ జియో ద్వారా కంటిన్యూషన్ చేయబడతాయి? అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఇప్పుడు మరి తీసుకున్న రాని వాళ్ళు ఇక మీకు రెగ్యులరైజ్ కాదు అన్న వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా, మరి వాళ్ళకెట్లా మాకెట్లా చేయరని. బరాబర్ వస్తారు, బరాబరి పిటిషన్స్ మూవ్ అవుతాయి, బరాబర్ వస్తారు. ఇదే కోర్టు మళ్ళీ వాళ్ళకు ఆర్డర్ ఇస్తుంది. ఎందుకంటే గతంలో వినాయక మిషన్ కి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవి చెల్లవు. వినాయక మిషన్ అనే డీమ్డ్ యూనివర్సిటీకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పర్మిషన్ లేదు అని తీర్పులు ఇస్తే ఇందులో 100 మంది రెగ్యులరైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ రెగ్యులరైజేషన్ లో 100 మంది అయిన వాళ్ళు ఉన్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళని రెగ్యులరైజ్ చేయొద్దని రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. అప్పీల్కి వెళ్తే అప్పీల్లో డివిజన్ బెంచ్ కూడా తీర్పిచ్చింది. వీళ్ళని రెగ్యులరైజ్ చేయలేము అని వాళ్ళు పిటిషన్ మూవ్ చేస్తే వాళ్ళ పిటిషన్ పక్కకెట్టి ఎవరైతే ఈ కాంట్రాక్చువల్ రెగ్యులరైజ్ అయినరో వాళ్ళు వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేస్తూ పక్క డిపార్ట్మెంట్ లో రెగ్యులరైజ్ చేసిండ్రు వినాయక మిషన్ వాళ్ళని. ఈ డిపార్ట్మెంట్ లో ఎందుకు చేస్తలేరు అని తీర్పులు ఇస్తుండ్రు. ఓకే, అంటే మనము న్యాయ వ్యవస్థని కొత్త ఏ రకంగా అర్థం చేసుకోవాలో. అంటే ఇప్పుడు వాళ్ళు 2009లో ఎప్పుడో రిక్రూట్ అయిన వాళ్ళ గురించి కోర్టు అలా ఆలోచించడంలో తప్పే ఉంది. అంటే వాళ్ళని ఇప్పుడు ఉన్న పలంగా వాళ్ళని పక్కన పెట్టేస్తే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అది. మీరు భవిష్యత్తులో జరిగేదానికి ఒక లెక్క ఉంటుంది. ఆల్రెడీ జరిగి వాళ్ళు 15 years నుంచి ఉద్యోగంలో చేరుతున్నప్పుడు వాళ్ళని గురించి మనం కూడా ఆలోచించాలి కదా.
దీనిలో మనం ఒకటి గమనించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు యాక్ట్ 2 ఆఫ్ 1994 అనే ఒక యాక్ట్ చేసుకున్నాం. ఆ యాక్ట్ ఏం చెప్తాదంటే కాంట్రాక్చువల్ గానీ టెంపరరీ గానీ తర్వాత అవుట్ సోర్సింగ్ గానీ డైలీ వేజ్ లేబర్లను గానీ తీసుకోము, ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పింది. ఆ యాక్ట్ కు విరుద్ధంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, టెంపరరీ ఎంప్లాయ్మెంట్ అని కంటిన్యూషన్ చేసుకుంటూ ఏళ్ల తరబడి వాళ్ళనే రెగ్యులరైజ్ చేస్తా, బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వాళ్ళనే రెగ్యులరైజ్ చేస్తా అంటే మరి విశ్వవిద్యాలయాలు ఎందుకు, విద్యా వ్యవస్థ ఎందుకు, ఈ వ్యవస్థలన్నీ ఎందుకు మూసేసుకుంటే సరిపోదు? అది 1994 లో చెప్పిన విషయం అది. దాని తర్వాత 2006లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనే ఒక జడ్జిమెంట్ ఇస్తూ, నేను జడ్జిమెంట్ ఇచ్చే నాటికి 10/4/2006 రోజు నాటికి 10 years కంప్లీట్ చేసుకొని యాజ్ పర్ ప్రొసీజర్ వచ్చిన వాళ్ళని మళ్ళీ దీనిలో కూడా బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ ని ఎంటర్టైన్ చేయకుండా రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ద్వారా, రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా, ప్రొసీజర్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరన్నా మిగిలిపోయి ఉండి 10 years అయితే వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకోండి, ఇది వన్ టైం మెజర్ కిందనే ఏది, ఫర్దర్ దెర్ ఈజ్ నో రెగ్యులరైజేషన్ అన్నది. అన్న తర్వాత 2006 సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడ రెగ్యులరైజేషన్? వీళ్ళంతా ఎప్పుడు జాయిన్ అయినారు? 2009 లో జాయిన్ అయ్యారు. 2006 లోనే జడ్జిమెంట్ ఇచ్చింది కదా. మరి ఆ జడ్జిమెంట్ కు విరుద్ధంగా నువ్వు కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ ని కంటిన్యూషన్ చేసినావు కదా. అది ప్రభుత్వాల తప్పు, ఇది మా తప్పు కాదు, అన్ఎంప్లాయిడ్ యూత్ తప్పు కాదు. వీళ్ళు చేయబట్టి మాకు 2008-9లో నోటిఫికేషన్ వస్తే 2022 వరకు నోటిఫికేషన్ రాలే విద్యా వ్యవస్థలో. అంటే గడిచిన 15 ఏళ్ళు నోటిఫికేషన్లు రాలేదు. రాకుండా ఆపింది ఎవరు మరి? రైట్ అన్న, డీటెయిల్డ్ ఇంటర్వ్యూ చేద్దాం, ఒకటి కలుద్దాం. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది నిరుద్యోగుల వర్షను, కాంట్రాక్ట్ ఉద్యోగుల వర్షను వాళ్ళకున్నది. ఇప్పుడు నా పాయింట్ ఒకటే అండి. సరే, ఇప్పుడు ఇది రెగ్యులరైజేషన్ ఈ విషయం అన్నది కోర్టులో ఉన్న అంశము. నా పాయింట్ ఒకటి, ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం వస్తున్నదా? అసలు ఒక రకంగా ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవ్వరు కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసి ఇది గవర్నమెంట్స్ ఇచ్చిన, ప్రభుత్వాలు ఇచ్చిన హామీనే ఇది. వాళ్ళు ఏమడిగేది ఎప్పుడు, మాకు అలవెన్స్ లేవి, మా జీతం కరెక్ట్గా వస్తలేదు, మేము చేస్తున్న పని ఏంది, మాకు వస్తున్న జీతం ఏంది అన్నది వాళ్ళు ప్రధానంగా అడుగుతున్నది. ఆ విషయంలో మాత్రం ఎవరు మాట్లాడతలేరు. ఏ ప్రభుత్వాలు వాళ్ళకి అవును మేము సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఎవరు చెప్పట్లే.